ఈ రోజున ఉదయం నెల్లూరు జిల్లాలో అజాతశత్రువుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశంలో చేరటం, దానికి చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఆయన్ని పార్టీలో ఆహ్వానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కావలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అల్లహరి సుధాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసే నిమిత్తం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు కావలి టికెట్, తెలుగుదేశం టికెట్ ఇప్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశానికి కేటాయించడం, తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అల్లహరి సుధాకర్ రావు గారు ఉన్నారు. వారిని ఈరోజు కలిసి వారి ఆశీస్సులు మాకు ఇవ్వమని, వారితో పాటు వారి కేడర్ అందరిని కూడా నాతో కలిసి మేమందరం కూడా ఉమ్మడి ప్రణాళిక వేసుకొని ఉమ్మడి బద్ధంగా అందరం కూడా కలిసి కావల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించే నిమిత్తం మేమిద్దరం కూడా కలిసి తొందరలోనే ఒక కార్యాచరణకు రాబోతున్నాం. అదే త్వరలోనే ముందు పరిచయ కార్యక్రమం ఏర్పరచుకొని తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకులను అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరం కలుసుకొని ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాల్లో త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం. మా జనసేన అల్లహరి సుధాకర్ నాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకత్వం, జనసేన నాయకత్వంలో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తూ, వారు ఈ 50 రోజుల పాటు నిరంతరం వారిని కలుపుకొని తోటే తిరిగి నేను ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు కలిసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా వాళ్ళ కేడర్లంతా కలుపుకొని పోయే విధంగా మేము నిర్ణయించుకున్నాం. మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది త్వరలో జరిగేటువంటి సభలో ఇద్దరం కూడా చర్చించి కార్యకర్తలు, నాయకులందరితో కూడా మాట్లాడి ఒక ఉమ్మడి ప్రణాళికను తయారు చేస్తాం. ఆ ఉమ్మడి ప్రణాళిక బద్ధంగా కావలి నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి జన సైనికులకి, జనసేన అభిమానులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరి స్నేహం జీవితకాలం ఉంటుంది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో అందరినీ కలుపుకొని వారికి కూడా పదవులు ఇచ్చుకుంటూ తెలుగుదేశం జనసేన ఒకటేనటువంటి నినాదంతో కావల్లో కలిసిమెలిసి ప్రతి సమస్యల మీద, ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రతి వర్కల్లో కూడా వాళ్ళకి షేర్ ఇస్తూ వాళ్ళని కూడా కలుపుకొని తప్పకుండా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాను. వారి నాయకత్వంలో నేను పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా వారికి ఎల్లవేళలా అన్ని విధాలు ఆయన సహాయ సహకారం నాకు ఇవ్వమని కూడా ఈ సందర్భం మీ ద్వారా కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. అందరం కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి, కావల్లో జరిగే అరాచకాలను అడ్డుకట్టడానికి మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన అధినేతలు అందరం చెప్పిన ఆలోచన మేరకు మన ఇద్దరం కూడా పని చేద్దామని చెప్పి ఈరోజు ఇద్దరం కూడా మంచి వాతావరణంలో ఇద్దరం చర్చలు సఫలమైనవి. తప్పకుండా త్వరలోనే కార్యాచరణ జరుగుతుంది. ఆ తర్వాత అందరం కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు కావలి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారిని మా అధ్యక్షులు ఉమ్మడిగా ప్రకటించి కావలిలో ఎమ్మెల్యే టికెట్కు ప్రకటించినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇప్పటివరకు చర్చలు జరిపాం. ఇద్దరం ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నాం. అతి త్వరలో మేము ఒక మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. తెలుగుదేశం జనసేన తరఫున మొత్తం కావలి నియోజకవర్గం మొత్తం నుంచి అశేషంగా మా కేడర్ని పిలిచి మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీసులో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోబోతున్నాం. అదే పరిచయ కార్యక్రమంగా కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీలు ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళి కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునే విధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా కృషి చేసి
వారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి జనసేన పార్టీ తరఫున మా కృషి కూడా ఉండే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా అందరూ కలిసి జనసేన పార్టీ తెలుగుదేశం ఎటువంటి పరపత్యాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లే విధంగా అత్యధిక మెజారిటీతో వీళ్ళు గెలిపించి వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని పారదోలే విధంగా అందులో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ త్వరగా ఇంటికి పంపించే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ తరఫున మాటిస్తూ మీకు మరోసారి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ మీరు గెలిపించాలని